అందరికీ నమస్కారం అండి. నేను మీ ధనుష్ నంబూద్రి గురుస్వామిని. మరి చాలా మంది చెప్తా ఉన్నారు, స్వామి మనం శివ దర్శనం ఏ రూపంలో పొందాలి, మనము మన కష్టాల నుంచి ఎలా గట్టెక్కాలని చెప్పి చాలా మంది రకరకాల సమస్యలు ఈ రోజుల్లో లేని వారంటే ఎవరు లేరు. అలాంటి సమస్యల్లోని భాగంగా భగవంతుడు మనకు ఒక వరం ఇచ్చాడండి. అదే బ్రహ్మ ముహూర్తంలో గనక శివాలయంలోకి వెళ్ళి దగ్గరగా అండి 41 రోజు చేయాలండి. 41 రోజు కనుక ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో శివుడికి చక్కగా ఒక చెంబుడు నీళ్లు పోసి బిల్వదళంతో గనక ఆ నిమిషం నమస్కరించుకొని నీళ్లు పోసిన తర్వాత ఒక 5 నిమిషాలు అదే దేవాలయంలో కూర్చొని స్వామి వారిని మనస్ఫూర్తిగా మన ముందున్నాడు, ఆ దేవుడు నా కష్టాలను తీరుస్తాడని చెప్పేసి ఆ సాక్షాత్ ఆ పరమేశ్వరుడు, ఆ భగవంతుడు మన మీద కరుణా కటాక్షాలు ఎప్పుడు ఉంటాయని నమ్ముతూ అదే విధానంలో చాలా మంది ఇలా తెలియక చాలా మంది కొన్ని తెలిసి చేస్తూ ఉన్నారు. దయచేసి నేను చెప్పేది ఒకటండి, 41 రోజు గనక మీరు శివ దర్శనం చేసుకొని బ్రహ్మ ముహూర్తంలో గనక శివుడికి బిల్వదళాలను అర్పించి చెంబుడు నీళ్లు పోసి 9 ప్రదక్షిణాలు చేసి స్వామిని ప్రసన్నం చేసుకుంటే గనక మీరు పట్టిందల్లా బంగారు అవ్వాల్సిందే, అంత మీరు మహజ్జాతకులు అవ్వాల్సిందే. మీరు అనుకున్నట్టు నెరవేరుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే అవ్వదు అన్న పని అవ్వి తీరుతుంది. కాబట్టి మీరు గమనించాల్సింది ఒకటండి, మీరు 41 రోజు మీరు దీక్ష అనుకుంటారో, మీ మనసులో ఉన్నటువంటి ఏదైనా భావం అనుకుంటారో 41 రోజు చేయాలండి. 41 రోజు నియమ నిష్ఠలతో గనుక స్వామిని మనం ప్రసన్నం చేసుకుంటే మన దరిద్ర జీవితాన్ని నుంచి పోయి సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఆ పరమశివుడు సాక్షాత్తు ఆ కైలాసం నుంచి మనకు ఉన్నటువంటి ఆ వరంలో భాగంగానే దేవీ దేవతల అనుగ్రహంతో పాటు పరమేశ్వరుడు అండి ఎల్లా వేరలా సదా కాపాడుతాడు. దేంట్లో ఎక్కడ అక్షర సత్యం పొల్లుపోకుండా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇలాంటివన్నీ కూడా శివ శాసనాల్లో ఉన్నాయి కాబట్టి మీకు అన్ని తెలియపరుస్తున్నాను. తర్వాత రానున్న రోజుల్లో కూడా గరుడ పురాణంలో ఉన్నటువంటి ఆస్ట్రాలజీని మీకు చెప్తా ఉంటాను. ప్రతి ఒక్కరూ కూడా మిస్ అవ్వద్దు దయచేసి. అలాగే శివునికి చక్కగా నంది చెవిలో కనుక మీరు చెబితే నేరుగా సాక్షాత్తు పరమశివుడి దగ్గరికి తీసుకెళ్తాడు నందీశ్వరుడు అండి. అంతటి మహాభాగ్యం. అని చాలా మంది నందీశ్వరుడు చెవిలో తోక బాగాన నిమురుతూ చక్కగా 2 కొమ్ముల మధ్య ఆ శివుని చూస్తూ మన స్వామి వారిని ప్రసన్నం చేసుకుంటే కనుక సత్ఫలితాలు దక్కుతాయి. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నేను మీ ధనుష్ నంబూద్రిని.